అన్న చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మనుగడకు అర్థం లేకుండా పోయింది. ఓ రకంగా హైదరాబాద్ తీసుకుంటే హైడ్రా, మరి ఇక్కడ తీసుకుంటేనేమో కనీసం రాత్రి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వారం రోజుల కింద నోటీస్ ఇస్తారు. విడిచి కాకుండా ఈ నిర్మాణ కూడా ఏం సాధిస్తారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అదేం చెప్పరు. ఏం చెప్తున్నాం చేయాలనే విధానంతో నేర్చుకున్నదో ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదు. మొన్న కూడా కనీసంగా దాదాపు 25 రోజులే దేవాలయం ముందర అవన్నీ కూలగొట్టిన తర్వాత కూడా కనీసంగా స్ట్రక్చర్ కూలగొట్టిన స్ట్రక్చర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అవి ఇంకా కోట్ల కొనసాగుతూ ఉన్నాయి. మరి 20 రోజుల కింద వాళ్ళు ఏం సాధించిన కూలగొట్టి. సో షాడిజం మెంటాలిటీ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం కూడా అట్లా కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. వాళ్ళు అడిగింది ఏంది, కనీసం టైం ఇవ్వమని అడిగింది. టైం ఇవ్వని లేకుండా పాతకాలంలో తీవ్రవాదులను నక్సలైట్లు మట్టుబెట్టడానికి వచ్చినట్టు గంటలు అడిగి రాత్రి తీసుకుని అరెస్ట్ చేసిన అడ్డపడితే వాళ్ళు అడ్డుకోవడానికి పోతే తీసుకుపోయి పోలీసులు కూర్చోబెట్టుడు ఇది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తలేదు. మరి ఏ అధికార పార్టీ వచ్చినా ఏ అధికారం ఉన్నా మాకేం అడ్డం లేదని ఆలోచన చేస్తున్నారు కావచ్చు. ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రతి నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డపడతాయని చెప్తా ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధికి అడ్డపడుతున్నాయని చెప్పాలి. అసలు అభివృద్ధి ఎక్కడ మొదలైందండి? కూలగొట్టిన అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్తారు? అసలు ఈ మరి కూలగొట్టిన నిర్మాణాన్ని ఇలా ఆ రోడ్డు నిర్మాణం కానీ ఎన్ని రోజులు పూర్తి చేస్తారు సమాధానం చెప్పని దమ్ముంటే. అది దమ్ము లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి చెప్తా ఉంది డబ్బు లేవని. మరి డెవలప్మెంట్ ఎలక్షన్ చేస్తారో చెప్పకుండా ఈ విధానం సరైన విధానం కాదు. అక్కడ ముందర పాపం దళితుల వాళ్ళ ముగ్గురు ఉన్నది. అది రోడ్ వైడ్నెస్ కాకుండా ఈ డెవలప్మెంట్ కింద తీసుకున్న వాళ్ళ ఉపాధి పోతా ఉన్నది. మొన్న కూడా కోరుతా ఉన్నాము, ఉపాధిలో పోయే 100% ఎవరైనా ఉపాధి పోతా వాళ్ళ కనీసం ఉపాధి చేయడం బాధ్యత ప్రభుత్వం లేదా? మరి ప్రభుత్వం కంపెన్సేషన్ ఇవ్వదా? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు 3 రెట్లు ఎక్కువమని చెప్పింది కంపెన్సేషన్. మరి ఏ రకంగా ఇస్తారు? ఆ రకంగా ఇవ్వకుండా దౌర్జన్యంగా గురి చేయడం పద్ధతిలో మేము బీజేపీ తరఫున పూర్తి ఖండిస్తా ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.